డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక్కడ టీ పోయారు ఇదోసో. ఎండి గారు వస్తున్నారా? ఓ 5 నిమిషాలు నటించేస్తే ఈ నలిచెక్కర చేస్తాడు వీడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లో బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. ఓహో. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తాడు. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 టికెట్లు ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోలెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు. మీరు రండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ని పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నాను సార్. ఓకే, రండి. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ సారీ సార్. హలో అండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా వీడు మన కష్టం ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా? చుత్తావు ఇప్పుడు. చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెనీ షర్ట్ ఉన్నావు. ఎదవ నవ్వు, ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉన్నారో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని. హాయ్,
వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎత్తవ్వా ఎదవన్నారు ఎదవని. ఒరే నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రా ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేక ముందు మోహం వేసుకుని మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారపోదాం సార్. చాలమ్మా. ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ లవ్ సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చెంకును వదిలేసి ఎగురి గొంతులు వస్తుంది. మీరంతా అన్నం తింటున్నారా పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు. మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు ఈ కుటుంబంలో చెడబుట్టావురా రాస్కెల్. కొడుకులు పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి నా చేతిలో పెడతాయి. పెట్రోల్ తీసుకురా, పోసి తగలబెడతారు, గాలి బూడిదవుతాడు. 1 కిలో మటన్ వేయండి, ఈ బల్బు కూడా వేయండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்புக்கிட்ட பயலே. మటన్ వాయింటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువుకపోతారా ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్డ్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమా అవలేమో తిట్టరా. సెరుపు పిచ్చరు. ఏయ్ ఇద పారే, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచి కుడుతురవే. పోవే సాంబార్. என்னடி சொன்னே? நானா சாம்பார்? என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னால தான வாங்குறேன். பொறுக்கி போயல. இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா. டேய் திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. అయ్యో నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూకున్నావు నాకు తెలుసురా. ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడ కుక్కగా వచ్చింది. ఏమంటారు కుక్క అన్నావు? నేను అనుకుంటున్నాను. దొంకేదవా ఇంకోసారి నేను చూశాను కాకి కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. డాడీ అది నా పర్సనల్ డాడీ. క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ ప్లీజ్ డాడీ అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ సార్ దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలీదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడు. ఇద్దరిని తుక్కు కింద కాల్ చేస్తాను. ఎవరుకుంటారా నా గురించి? హలో రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3,
కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4 ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5 బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్, నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కివ్వు నచ్చాలట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? హాస్యాలాడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. కొబ్బరి బొండాలో నీళ్లు పోస్తున్నావేంట్రా? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆహా. సీఎం కొడుకు కూడా భోజనం చేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడు, మంచినీళ్ళే తాగుతాడు. వాడు మంచినీళ్ళే తాగుతున్నాడండి, కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు. ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి. ఏంటి, ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్టేనా? గిఫ్ట్ తీసుకోవడం తప్ప, ఖాళీ బొండం తీసుకోవడం తప్ప? ముందు క్లారిటీగా చెప్పండి. నేను నిన్ను చేసుకోవడం తప్పు, నువ్వు వాణ్ణి కండం తప్పు. అలాంటి వాణ్ణి కన్నా నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. హాయ్ వంశీ. ఏంటి మళ్ళీ వచ్చావు? నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది, నీ బుక్ ఇస్తావా? ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ చూసావు. అభినందన సభలే వద్దు. చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది. చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తళతళలాడిపోతుందో చూడ. ఇలా ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి రాకూడదేనా నాన్న? నేను నీట్ గా దాచిపెట్టాను. ఎంత ముందు చూపురా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. రే, కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా. మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా, నేను పాస్ అవడం కావాలా? వాడి క్లారిటీగా చెప్పండి. నాకు క్లారిటీగా చెప్పడం రాదే. వాడి జీవితం గురించి నేను ఎంత భయపడుతున్నానో చెప్పడం మాత్రం వచ్చు. ఈవేళ వీడి ఉద్యోగం కోసం నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వచ్చానే. ఇప్పుడు వాడు 35 మార్కులతో పాస్ అవ్వకపోతే వాడు ఒక్కడే ఫెయిల్ అవ్వడం కాదు, మనందరం కలిసి ఫెయిల్ అవుతాం. ఎందుకమ్మా నాన్న ఊరికే ఫీల్ అవుతాడు? నేను పాస్ అవుతాను కదా. ఆ సంగతి మీ నాన్న కూడా తెలుసురా. నువ్వు బొంచే కూర్చో. నందిని గారు. నువ్వా? నేను లోపలికి ఎవరు పంపించారు? నా నందినిని కలవడానికి రాలేదు, ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం, అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. విధి విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే,
ఏం బాబు నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టార్? అదే ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని. అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన ఇది గొప్ప హృదయంగా అందుకే దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమీ డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్టే. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మానాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. ఏరా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్పా. చాక్లెట్లు ఇచ్చిన సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా? అంటే వచ్చేస్తున్నాను. వచ్చేసా. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా ఏంది అలా బిగిసిపోయారు రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా? నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాను అనుకున్నారు కదా? అంత మాత్రం కాదయ్యా. మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే. అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా, కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై నువ్వు అనవయ్యా బావు. అబ్బో అది పిలుపులో లేదో. యో ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ అందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా. బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా. గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా. ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏదే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతావింది? చేతి వచ్చిన పని పూర్తయింది, వస్తా. Sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is
మిడిల్ ఏజ్ 30+. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవ్వడాడు అనిపిస్తుంది అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఎక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాంప్రమైజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం. ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే.